రంగనాథ్ గారికి ఆ పోస్ట్ ఇష్టం లేదేమో, ఇష్టం లేక ఇక్కడ నుంచి తప్పుకోవడానికే ఈ రకంగా నన్ను టార్గెట్ చేసిన ఏరియాలో కూల్చివేతలు చేస్తా అంటున్నారు సార్. ఏం చెప్తారు సార్? నేను దాని మీద నేనేమి రియాక్ట్ అవ్వదలుచుకోలేదు. నేను ఆల్రెడీ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, రకరకాలుగా వస్తుంటాయి, అన్నిటికి కూడా నేనేమి రియాక్ట్ కాను. సో నా పని నేను చేసుకుంటూ పోతాను. పొలిటికల్ తోటి మీకు సంబంధం లేదు సార్, మీకు వచ్చిన అక్రమాల పైన మీ కాన్సన్ట్రేషన్. ఎగ్జాక్ట్లీ. సో సరే ఎక్కడైనా సో వాళ్ళు ఎవరు ఉన్నా కానీ కూడా మనకి అది పాలిటిక్స్ తో నాకు సంబంధం లేదు. సో నేను అక్కడ ఇచ్చిన పబ్లిక్ ఇచ్చినటువంటి కంప్లైంట్ వెరిఫై చేస్తాం. బట్ బయలాజ్ ఏంటంటే అక్కడ లోకల్ గా ఇవన్నీ చేయగలిగే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళే ఉంటారు. ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, లేదా అక్కడ లోకల్ గా పరపతి ఉన్నవాడు ఉంటాడు, లేదా ఒక పొలిటికల్ లీడర్ ఉంటాడు, అక్కడ ఎవరో సమ్ కార్పొరేటర్ ఆర్ సమ్ చైర్మన్, లేదా ఒక ఎమ్మెల్యేనో ఎవరైనా కానీ ఇట్ కుడ్ బి ఎవరైనా అక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ చేయగలుగుతాడు ఇవన్నీ. ఎందుకంటే సిస్టమ్స్ అన్నిటి మేనేజ్ చేయాలి. సో అది అక్కడ అయినా అన్ని జరుగుతున్నాయి, సైలెంట్ గా ఉండాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎవరు చేస్తారు? పవర్ఫుల్ వాళ్ళే ఉంటారు. సో న్యాచురల్ గా ఈ హైడ్రా అనే దానికి ఇట్లాంటి మన వర్క్ పరంగా న్యాచురల్ గా వచ్చేటటువంటి వీళ్ళందరూ ఉంటుంటారు అనమాట. నేను మీద కూడా బాగా ఒత్తిడి పెరిగింది సార్. ఇద్దరు ఎమ్మెల్యేల నుంచి సీఎం దృష్టికి తీసుకెళ్తాను, హైడ్రాని ఇమీడియట్ గా రద్దు చేయాలి, రంగనాథ్ గారిని అక్కడి నుంచి తప్పించాలంటూ కూడా మీపై ఒత్తిడి బాగా చేస్తున్నారు. నేను వీటి లేది మీద కామెంట్ చేయను. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్ గా ముందు తీసుకెళ్లాలని. ఇది ఆల్రెడీ రకరకాల స్టేట్స్ నుంచి కూడా ఇది చూస్తే ఢిల్లీ నుంచి ఓ ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ ఇది మేము ఢిల్లీకి కూడా అడుగుతాం ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ అని చెప్పి. మనం ఎట్లయితే మన గ్రేహౌన్స్ ఇంతకుముందు ఉమ్మడి ఏపీలో అప్పుడు యాంటీ నక్సల్ ఆపరేషన్స్ గ్రేహౌన్స్ ఎస్ఐబి ఎట్లయితే మనం చేసినప్పుడు స్టేట్ అంతా కంట్రీ అంతా దాన్ని అడాప్ట్ చేశారు. తర్వాత వైజాగ్ లో కూడా పేపర్లో చూశాను, అక్కడ కూడా హైడ్రా లాంటిది కావాలని అక్కడ ప్రజలు కోరుతూ ఒకటి అక్కడ కూడా చూసాం. అంటే కంట్రీ వైడ్ నుంచి డిమాండ్స్ వస్తున్నాయి, విచ్ ఇస్ ఏ గుడ్ థింగ్. అంటే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి హైడ్రా అనే సంస్థను ఒక దాన్ని తీసుకొచ్చింది. ఈ సంస్థ దీనికి ఒక ఇండిపెండెంట్ ప్రతిపత్తి ఇస్తూ దీనికి అన్ని పవర్స్ ఇస్తూ ఇది చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో దానికి డెఫినెట్ గా కమిషనర్ గా ఫస్ట్ కమిషనర్ గా నేను రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే చాలా పెద్ద టాస్క్ ఇది. చెవుల్ని అండ్ మన హైదరాబాద్ మన మనుగడని అంటే మన భవిష్యత్తుని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉంది. సో దాంట్లో ఒక హైడ్రా అనేది ఇంపార్టెంట్ రోల్ ఇస్తుంది. తప్పకుండా చేస్తాము. ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ మాకు ఇచ్చినటువంటి టాస్క్ అది చేయడానికి మేము మా సాయశక్తిలో కృషి చేస్తాం. స్టాఫ్ కూడా ఎన్లార్జ్ చేస్తున్నారు, మీతో పాటు ఇంకా అండర్ స్టాఫ్ కూడా పెంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. ఏ రకమైనటువంటి ఎఫిషియన్సీ పర్సన్స్ ని మీ టీంలో తీసుకుంటారు? సో ఇది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉంటుంది. మీరు అందరూ కూడా రిమోట్ సెన్సింగ్ వాళ్ళని తీసుకుంటున్నాం, కొంతమంది వాళ్ళు కూడా వస్తున్నారు, అండ్ చాలా మంది టెక్నికల్ టీమ్స్ ఉంటారు, రెవెన్యూ వాళ్ళు ఉంటారు, లీగల్ టీమ్స్ ఉంటారు, నెక్స్ట్ ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు, సర్వేయింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఇంకా మనకి చూస్తే ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు, ఇట్లా టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు. ఇట్లా అన్ని మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ తోటి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ సబ్జెక్టు ల్యాండ్ అనేది ఒక్క దీంతో కాదు. ఒక పోలీస్ స్టేషన్ లో ఉన్నాం అనుకోండి, నేను సపోజ్ ఒక కమిషనర్ గా పనిచేస్తున్నాను, ఒక ఎస్పీగా ఉన్నాను, నాది క్లియర్ ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. ఇది ఐపీసీ లేకపోతే మన సిఆర్పిసి లేకపోతే ఇట్లా ఉండేది. ఇప్పుడు ఇట్లా కాదు, ఇది చాలా ఉంటాయి. ఇరిగేషన్ యాక్ట్ ఉంటుంది, లేకపోతే సిటీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ రూల్స్ ఉంటాయి, లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ ఉంటుంది, లేదా మున్సిపాలిటీస్ యాక్ట్ ఉంటుంది. ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ ఎన్నింటినీ కూడా మనం తీసుకొని మల్టీ డిసిప్లిన్, మళ్ళీ రెవెన్యూకి సంబంధించిన ఏది దానికి సంబంధించిన లాస్ ఉంటాయి. ఇవన్నీ ఇన్ని కలపాలన్న